దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాము. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ సూసన్న అనేటువంటి పేరు కలిగినటువంటి స్త్రీని చూస్తున్నాము. లూకా సువార్తికుడు ప్రస్తావించినటువంటి స్త్రీలలో 3 స్త్రీల పేర్లు మాత్రమే ఆయన ప్రస్తావించారు. ఆ 3 స్త్రీలలో ఒకరు మగ్దలేనే మరియ, 2వ వారు యోహన్న, 3వ వారు సూసన్న. సూసన్న అనేటువంటి పేరుకు అర్థము లిల్లీ పువ్వు, లిల్లీ పుష్పం. ఈమె యూదురాలు. ఈమెను గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ తప్ప ఇంకా మనకు పరిశుద్ధ గ్రంథంలో మరెక్కడా కూడా కనిపించదు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈమెను పేరును ప్రస్తావించాడు అంటే ఆమె జీవితంలో కూడా మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటివి ఉన్నవి. ఆమె సువాసన కలిగినటువంటి, సాక్ష్యం కలిగినటువంటి జీవితాన్ని జీవించిన స్త్రీగా మనం కొన్ని మాటలు తలపోసుకోగలము. ఈమె గురించినటువంటి ప్రస్తావన అంతగా లేకపోయినను మనము ఒక్క విషయంలో మాత్రము ఈమెను ఎక్కువగా మనం అర్థం చేసుకోగలం. ఏంటిది అంటే ఆమె మరి యేసు ప్రభువుల వారి ద్వారా స్వస్థత పొందిన స్త్రీగా ఉన్నది. అది ఎలాంటి స్వస్థత మనకు తెలియదు. ఒకవేళ వ్యాధి నుంచి స్వస్థత పొంది ఉండొచ్చు, లేదా మరి దయ్యములు వెళ్ళగొట్టబడి మరి ఆమె విమోచింపబడిన పరిస్థితిని కలిగి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఆమె కూడా యేసు ప్రభువుల వారిని వెంబడించిన స్త్రీగా ఉన్నది. రెండవదిగా మనం ఆమె గురించి తెలుసుకోవాలన్న పరిస్థితి ఏంటి అంటే యేసు ప్రభువుల వారిని వెంబడించమనే కాకుండా ఆమె ఎంతగానో ఆయన యొక్క పరిచర్యకు సహకారం అందించిన స్త్రీగా ఉన్నది. తర్వాత మూడవదిగా సహకారం మాత్రమే కాదు కానీ తన యొక్క మరి ఆస్తులతో యేసు ప్రభువుల వారి పరిచర్యకు సహాయం చేసిన స్త్రీలలో ఈమె కూడా ఉంది. వారి ఆస్తితో అంటే వారి గుప్పిలి విప్పి దాతృత్వంతో వారి కానుకలతో యేసయ్య పరిచర్యకు సహాయం చేసిన స్త్రీగా ఈమె కూడా ఉన్నది. తర్వాత 4వ విషయము, ఈమె ఆదిమ సంఘంలో మంచి గుర్తింపు పొందిన స్త్రీగా కూడా ఉన్నది. ఎందుకంటే మరి ఆమె యేసు ప్రభువుల వారితో ప్రయాణం చేసింది కాబట్టి మరి లూకా సువార్తికుడు ఈమెను కూడా మరి అప్రోచ్ అయ్యి ఆయన లూకా సువార్త రాయడానికి, అపోస్తల కార్యాలు రాయడానికి, యేసు ప్రభువుల వారితో ఉన్నటువంటి ఆ పరిచయం, ఆ యొక్క సహవాసం ఆమె ద్వారా కూడా ఆయన తెలుసుకొని ఉండొచ్చు. అయితే యేసు ప్రభువుల వారు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి ఆస్తులు కానీ, ఆయనకు ఎలాంటి అంతస్తులు కానీ, మరి ఆదాయం కానీ ఆయన లేనివాడుగా జీవించారు. ఎందుకంటే నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ మనుష్య కుమార్తె తల వాల్చుటకైనను మరి చోటు లేదని సెలవిచ్చాడు, స్థలం లేదన్నాడు. అంటే యేసు ప్రభువుల వారు ఎంత నిరాడంబరంగా, ఎంత మరి నిస్వార్థంగా ఆయన జీవించి తన పరిచర్యను కొనసాగించాడు. మరి అలాంటి పరిస్థితులలో ఆయన శిష్యులు మరి ప్రతి పట్టణం, ప్రతి ఊరు, మరి ప్రతి ప్రాంతం దర్శిస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ మరి అనేక మందిని మరి రోగులను స్వస్థపరుస్తూ దయ్యాలను వెళ్ళగొడుతూ వాళ్ళు అనేక ప్రాంతాలు పర్యటించేవారు కాలినడకన. అలాంటి పరిస్థితులలో మరి వారికి ఎన్నో అవసరతలు ఉంటవి. వారికి ఆహారం అవసరత ఉంటది, బట్టల అవసరత ఉంటది, మరి డైలీ నీడ్స్, కొన్నిసార్లు వాళ్ళు కాలినడకన నడుస్తారు, చెప్పులు కూడా అవసరమై ఉంటవి, డబ్బు అవసరమై ఉంటది ప్రయాణం చేయడానికి. అలాంటి పరిస్థితులలో మరి ఈ స్త్రీ కూడా తన యొక్క మరి ధన నిధిలో నుంచి, తనకున్నటువంటి ఆస్తిలో నుంచి ఆమె కూడా తన గుప్పిలు విప్పి యేసు ప్రభువుల వారి సేవకు ఆమె ఎంతగానో సహాయం చేసింది. యేసయ్య కూడా ఆమె యొక్క సహాయమును, సహకారమును స్వీకరించిన వాడిగా ఉన్నాడు. సాధారణంగా యూదా సాంప్రదాయంలో స్త్రీలతో రబ్బీలు మాట్లాడరు. రబ్బీలు కూడా మరి మాట్లాడడానికి అంత సమయాన్ని కూడా వెచ్చించరు. స్త్రీలు
సమాజంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండరు. వారిని సెకండరీ సిటిజన్స్ గా వాళ్ళు పరిగణిస్తారు. అలాంటి స్త్రీల మరి యేసు ప్రభువుల వారు ఆ స్త్రీలను అప్రోచ్ అయ్యాడు, వారితో సంభాషించాడు. సాంప్రదాయంలో ఉన్న కట్టుబాట్లకు ఆయన కంచెను తీసివేసిన వాడుగా ఉన్నాడు. ఒక గొప్ప బోధకుడుగా వారితో ఎన్నో మరి ఇన్ఫార్మల్ గా తన యొక్క పరిచర్య విషయంలో, తన బోధ విషయంలో వారిని ఆహ్వానించిన దేవుడుగా ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి సూసన్న కూడా యేసు ప్రభువుల వారిని మరి వెంబడించింది. తన కుటుంబ నేపథ్యం మనకు తెలియకపోవచ్చు. మరి ఇంటిని వదిలేసింది, తన కుటుంబాన్ని వదిలేసింది, ఆయనతో కలిసి మరి మాట్లాడడమే కాదు, సంభాషించటమే కాదు, ప్రయాణం చేసింది. ఎంత గొప్ప ఆధిక్యత! యేసు ప్రభువుల వారితో ముచ్చటిస్తూ మరి ఆయనతో ప్రయాణం చేసింది. మార్గంలో మరి స్త్రీలందరూ కూడా మరి భోజనం సిద్ధపాటు విషయంలో ఇంకే ఎన్ని అవసరతలు తీర్చారు. దైనందిన జీవితంలో నీళ్లు అందించటం కావచ్చు, భోజనానికి కావలసిన ఏర్పాట్లు సిద్ధపరచటం కావచ్చు, వారి సొంత ఖర్చులను భరించి మరి యేసు ప్రభువుల వారితో వారు ప్రయాణం చేశారు. ఇలాంటి మరి గొప్ప ఆధిక్యత మరి సూసన్న కూడా కలిగి ఉన్నది. ఆమె పేరుకు తగిన జీవితం, ఆమె పేరుకు తగినటువంటి ప్రవర్తన, ఏ రీతిగా అయితే ఆ లిల్లీ పుష్పం తన సువాసనను వెదజల్లుతుందో, తన సువాసనతో ఇతరులను ఆకర్షించుకుంటుందో, అందరూ కూడా ఆ వాసనను మరి చూడాలని ఇష్టపడతారు. అదే ప్రకారంగా ఆమె సాక్ష్యం కలిగిన జీవితం కూడా సువాసన వలె మరి ఆ కాలంలో ఆదిమ సంఘంలో వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే లూకా సువార్తికుడు కూడా మరి ఈమె ప్రేయర్ను ప్రస్తావించాడు అంటే ఈమె దగ్గర కూడా తన యొక్క అనుభవాలను తెలుసుకొని ఉంటాడు. యేసు ప్రభువుల వారిని గురించినటువంటి విషయాలను కూడా ఆయన తెలుసుకొని ఉంటాడు. మరి సూసన్న ఎంతో త్యాగపూర్వకంగా యేసు ప్రభువుల వారి పరిచర్యకు తన సహకారం అందించింది, సహాయంనిచ్చింది, చేయూతనిచ్చింది. మరి ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో కూడా ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న వారము ఉండొచ్చు. అది మానసికమైన వ్యాధి కావచ్చు, శారీరకమైన వ్యాధి కావచ్చు, లేదా ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధి కావచ్చు. ఏదో ఒక వ్యాధితో మాత్రం మనం బాధపడుతుంటాము. ఎందుకంటే మనం సంపూర్ణమైనటువంటి వారం కాదు, అసంపూర్ణమైన జీవితం మనది. ఏదో ఒక బాధ అనే వ్యాధి ఉంటుంది. కానీ ఈ ఉదయకాల సమయంలో సూసన్న ఏ రీతిగా స్వస్థత పొందుకున్నదో మనం కూడా యేసయ్య యుద్ధకు వచ్చి, యేసయ్య నన్ను బాగు చేయవా, నా మానసిక వ్యాధిని బాగు చేయవా, నా ఆధ్యాత్మిక వ్యాధిని బాగు చేయవా, నా శారీరకమైన వ్యాధిని బాగు చేయవా అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా స్వస్థతనిస్తాడు. అలానే యేసయ్యతో ప్రయాణం చేసే ఆధిక్యతనిస్తాడు. మీ ప్రయాణంలో మీరు ఒంటరి వారు కాదు, యేసు ప్రభువుల వారు కూడా మీతో పాటే ఉంటారు. అలానే మరి యేసయ్య యొక్క పరిచర్యలో మిమ్మల్ని కూడా ఘనమైన రీతిగా వాడుకుంటాడు. మీకున్నటువంటి తలాంతులను బట్టి, దేవుడు మీకు ఇచ్చిన వరాలను బట్టి, మీరు ఏ పని అయితే చేయగలరు ఆ పనిని బట్టి దేవుడు తన యొక్క రాజ్య వ్యాప్తిలో మిమ్మల్ని వాడుకోగలరు. మరి అట్టి కృప మనందరికీ కూడా సూసన్న వలె ఈ ఇవ్వబడును గాక ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నాయన సూసన్న జీవితం ఎంతో సువాసన భరితమైనటువంటిది, అలానే ఎంతో సాక్ష్యం కలిగినటువంటిది. మా జీవితాలలో కూడా ప్రవ్వా మేము మా సాక్ష్యంతో ఇతరులను ప్రోత్సాహపరిచే వారంగా, సువాసన వెదజల్లే సాక్ష్యం కలిగిన జీవితాన్ని మేము జీవించే వారంగా ఈ లోకంలో ఉండుటకు, నీ నామానికి మహిమకరంగా జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.